హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. స్ప్లైస్ ఇది 2009లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ హర్రర్ ఫిలిం. చాలా బాగుంటుంది మూవీ, తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి మూవీ చూద్దాం. స్టార్టింగ్లోనే ఇద్దరు సైంటిస్టులు కనిపిస్తారు మనకి. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. భర్త పేరు క్లైవ్, భార్య పేరు ఎల్సా. వాళ్ళిద్దరూ కలిసి వేర్వేరు 2 జంతువుల డిఎన్ఏలు కలిపి కొత్తగా జంతువులను సృష్టిస్తూ ఉంటారు. వాళ్ళు ఒక మెడిసిన్ తయారు చేసే కంపెనీ కోసం పనిచేస్తూ ఉంటారు. ఆ కంపెనీ పేరు నార్డ్. అలా ప్రయోగాలు చేస్తూ 2 డిఎన్ఏలు కలిపి ఒక వింత జంతువుని తయారు చేస్తారు. అది ఒక మేల్ క్రీచర్. చూడడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. వాళ్ళు అలాంటిది ఇంతకు ముందు కూడా తయారు చేసి ఉంటారు. అది ఫీమేల్ అయి ఉంటుంది. అలా రెండింటిని ఒకే దగ్గర ఉంచుతారు. అలా 2 ఒకే దగ్గర ఉంచగానే అవి 2 ఒకటవుతాయి. అది చూసి ఎల్సా వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, వాళ్ళ ప్రయోగం ఫలించింది అని. తర్వాత ఇద్దరు కలిసి వాళ్ళ కంపెనీ బాస్ దగ్గరికి వెళ్తారు. అక్కడ వాళ్ళిద్దరు చెప్తారు, చాలా రకాల జంతువుల డిఎన్ఏలు కలిపి ఈ వింతైన క్రీచర్స్ని తయారు చేశాం. ఇప్పుడు వీటి డిఎన్ఎస్తో మనం చాలా జబ్బులకి మెడిసిన్స్ కూడా తయారు చేయొచ్చు అంటారు. అలా ప్రయోగం చేస్తున్నప్పుడే మాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ వింత జంతువుల డిఎన్ఏలు మనుషుల డిఎన్ఏలు కలిపి ఒక కొత్త రక ప్రయోగాన్ని చేయాలనుకుంటున్నాం అంటారు. అప్పుడు వాళ్ళ బాస్, ఇప్పటి వరకు మీరు చేసిన ప్రయోగానికి కంపెనీ చాలా హ్యాపీగా ఉంది, కానీ ఇప్పుడు మీరు చెప్పేది ఉందే, జంతువుల డిఎన్ఏలు మనుషుల డిఎన్ఏలు కలిపి ప్రయోగం చేస్తామంటున్నారు కదా, దానికి కంపెనీ ఒప్పుకోదు. అందుకే మీరు తయారు చేసిన ఆ కొత్త రకం జంతువులతో మెడిసిన్ తయారు చేయాలనుకుంటుంది కంపెనీ. అందుకే మొత్తం ప్రయోగంలో ఆపి ఆ మెడిసిన్స్ తయారు చేసే పనిలో ఉండండి అంటుంది. దానికి క్లేవ్, ఎల్సా, ఈ ప్రయోగం మనం చేయకపోతే వేరే ఎవరైనా చేస్తారంటారు. దానికి బాస్, నేను ఎప్పుడు చెప్పాను మనం చేయలేదని? తప్పకుండా చేద్దాం, కానీ ఫస్ట్ మెడిసిన్స్ తయారు చేసి మార్కెట్లోకి తీసుకువచ్చాక ఆ ప్రాజెక్ట్ పై పని చేద్దాం అంటుంది. అందుకే ఇప్పుడు మీరు మూసుకొని చెప్పింది మాత్రమే చేయండి అంటుంది. అది విన్నాక ఎల్సా వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతారు. బయటకు వచ్చాక ఇద్దరు కలిసి సీక్రెట్గా ఈ ప్రయోగం చేయాలి అనుకుంటారు. కానీ వాళ్ళు అలా చేయడానికి ఒక మనిషి డిఎన్ఏ కావాలి. అప్పుడు ఎల్సా కంపెనీకి తెలియకుండా ఒక డిఎన్ఏను దుబ్బేసి క్లేవ్కి ఇస్తుంది. అప్పుడు క్లేవ్, ఇది ఎవరి డిఎన్ఏ అంటాడు. దానికి ఎల్సా, ఎవరిదో నాకు కూడా తెలియదు, మన ప్రయోగానికి కావాలి అంతే కదా అంటుంది. అలా డిఎన్ఏ వాళ్ళు తయారు చేసి ఆ జంతువుపై ప్రయోగం చేస్తారు. చాలా కష్టపడతారు ఇద్దరు, కానీ ప్రయోగం సక్సెస్ అవ్వదు. ఇద్దరు చాలా బాధగా ఉంటారు. కానీ మళ్ళీ ఒకరోజు ఎల్సా ఇంకో డిఎన్ఏ శాంపిల్ తీసుకువచ్చి, ఇది ది బెస్ట్ డిఎన్ఏ అని చెప్తుంది. మన ప్రయోగాన్ని ఈ డిఎన్ఏపై చేద్దాం అంటుంది. అలా మళ్ళీ ఆ జంతువు డిఎన్ఏపై ప్రయోగం చేస్తారు. చాలా కష్టపడ్డ తర్వాత చిన్నగా సక్సెస్ అవుతూ ఉంటుంది ఆ ప్రాజెక్ట్. అలా జంతువుల డిఎన్ఏ మనుషుల డిఎన్ఏ కలిసిపోతూ ఉంటుంది. కానీ మనం చేసే ప్రయోగం ఇల్లీగల్ కాబట్టి మధ్యలోనే ఆపేయమని కంపెనీ తప్పకుండా ఆర్డర్స్ వేస్తుంది. కానీ ఎల్సా మాత్రం ఈ ప్రయోగం ఆపడానికి నేను ఒప్పుకోను అంటుంది. అలా మిక్స్ అయిన ఆ డిఎన్ఏని తీసుకువెళ్ళి ల్యాబ్లో ఉన్న మిషన్లో వేస్తుంది. ఆ మిషన్లో వేస్తే వాళ్ళు తయారు చేసే కొత్త రకం యానిమల్ పెద్దగా అవుతూ ఉంటుంది. అలా ఎల్సా ఆ మిషన్లో డిఎన్ఏ వేసిన తర్వాత క్లేవ్ ఎల్సాతో, మనం చేస్తున్నది పెద్ద తప్పు, ఈ ప్రయోగం తప్పుగా జరిగితే ఒక ప్రాణాన్ని మనం చంపినట్టు అవుతుందని వద్దు అంటాడు. అప్పుడు ఎల్సా అంటుంది, ఈ భూమిపై ఎన్నో ప్రాణాలు పుడుతున్నాయి, చస్తున్నాయి, ఈ ఒక్క ప్రాణంతో ఏం వచ్చింది, అలాగే సక్సెస్ అయితే మంచిదే కదా అంటుంది. అలా చాలాసేపు వద్దన్న తర్వాత క్లేవ్ ఎల్సా మాటల్ని సరే అన్నట్టు ఒప్పుకుంటాడు. అలా ఇద్దరు కలిసి మళ్ళీ వర్క్ చేస్తూ ఉంటారు. విచిత్రం ఏంటంటే అందులో ఉన్న యానిమల్ చాలా తొందరగా పెరగడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఎల్సా వెళ్ళి చెక్ చేస్తుంది, దేనివల్ల ఇంత ఫాస్ట్గా పెరుగుతుందని, ఏదైనా ప్రాబ్లం ఉందా అని. కానీ లోపల ఉన్న ప్రాణం చాలా సేఫ్గా ఉంటుంది. అలా ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. కానీ తర్వాత సాయంత్రం సడన్గా ల్యాబ్ అలారం మోగుతూ ఉంటుంది. అలా ఇద్దరు కలిసి ఏంటని చెక్ చేయడానికి ల్యాబ్కు వస్తారు. అక్కడ వాళ్ళు తయారు చేస్తున్న కొత్త ప్రాణం పెద్దగా అయి ఉంటుంది. అలా మిషన్ నుంచి ఆ యానిమల్ బయటకు తీస్తారు. చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటుంది అది చూసి క్లేవ్ దాన్ని చంపేయాలి అనుకుంటాడు. కానీ ఎల్సా మాత్రం మనం అలా చేయకూడదు అంటుంది. ఎవరికి తెలుసు, ఇది చాలా మంచిదై ఉండొచ్చు కదా అంటుంది. కానీ క్లేవ్ మాత్రం ఎల్సా మాటని వినడు. ఆ క్రియేచర్ ఉన్న దగ్గరికి వెళ్తాడు చంపాలని. కానీ అక్కడ ఉన్న క్రియేచర్ ముందుగానే చనిపోయి ఉంటుంది. అది చూసి క్లేవ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఎల్సా, ఇంకా ప్రమాదం ఏముందిలే, చనిపోయింది కదా అని ఆ బాక్స్ ని ఓపెన్ చేసి చూస్తుంది. అక్కడ క్రియేచర్ ఉండదు, స్కిన్ మాత్రమే ఉంటుంది. అది చూసి ఎల్సా షాక్ అవుతుంది. తనకి అప్పుడే అర్థం అవుతుంది, ఆ స్కిన్ లోంచి ఏదో ప్రాణి బయటకు వచ్చింది, అది ఇక్కడే ఎక్కడో ల్యాబ్ లో ఉంది అని. అలా ల్యాబ్ మొత్తం చూస్తూ ఉంటుంది. అప్పుడే తనకి వింతైన ఒక క్రియేచర్ కనిపిస్తుంది. దానికి 2 కాళ్ళు మాత్రమే ఉంటాయి. బయట ఉన్న క్లేవ్ అది చూసి ఎల్సాతో, తొందరగా నువ్వు బయటికి రా, ల్యాబ్లో ఉన్న పాయిజన్ గ్యాస్ వదిలి దాన్ని చంపేద్దాం అంటాడు. కానీ ఎల్సా మాత్రం క్లేవ్ మాటల్ని వినదు. క్రియేచర్ దగ్గరికి వెళ్ళి, నేను ఏమి చేయను, నువ్వు భయపడకు అంటుంది. అది వినగానే క్రియేచర్ కూడా ఎల్సా దగ్గరికి వస్తూ ఉంటుంది, ఏమీ అనకుండా.
అప్పుడే క్లేవ్ ఒక రాడు తీసుకొని వస్తాడు దాన్ని చంపడానికి. అది చూడగానే ఆ క్రియేచర్కి చాలా కోపం వస్తుంది. దాని కోపం చూసి భయపడి క్లేవ్ ఎల్సా ఇద్దరు బయటకు వస్తారు. అప్పుడు క్లేవ్ ఎల్సాతో నేను పాయిజన్ గ్యాస్ ఆన్ చేస్తాను, అది చనిపోతుంది, ఎందుకంటే నేను దీని ప్రాణాలతో ఉంచను, చంపేస్తాను అంటాడు. అప్పుడు ఎల్సా వద్దు, దానికి మత్తు ఇద్దాం, అసలు మనకు దేని సృష్టించామో తెలియాలి కదా, అది హాని చేస్తుందో మంచిగా ఉంటుందో తెలుసుకుందాం అంటుంది. అలా దానికి మత్తు ఇచ్చి చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది అది ఒక ఫీమేల్ అని. అది చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది అని. ఎంత ఫాస్ట్గా పెరిగిపోతుందో అంతే తొందరగా చనిపోతుంది. దాని జీవితకాలం చాలా తక్కువ అని తెలుస్తుంది. అలా రోజు రోజుకి అది పెరిగిపోతూ ఉంటుంది. అలాగే ఫాస్ట్గా దాని మైండ్ కూడా పనిచేస్తూ ఉంటుంది. దాన్ని చూసి ఎల్సా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది. దాంతో దానికి రోజు ఫుడ్ పెడుతుంది, ఎలా ఉండాలో నేర్పిస్తూ ఉంటుంది. అలా ఒకరోజు ఎల్సా దానికి చాలా ఆల్ఫాబెట్స్ ఇస్తుంది. అప్పుడు వీటితో నా పేరు తయారు చెయ్యి అంటుంది. కానీ అది మాత్రం కేవలం నర్డ్ అని రాస్తుంది. అది ఆ కంపెనీ పేరు అయి ఉంటుంది, ఎందుకంటే ఎల్సా టీ షర్ట్ పై అదే పేరు ఉంటుంది. అది చూడగానే ఎల్సా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే అక్కడికి క్లేవ్ వస్తాడు. అసలు అతనికి ఆ క్రియేచర్ అంటేనే నచ్చదు. అందువల్ల దాన్ని ఎందుకు బయటకు తీసావు అంటాడు. ఇది ఒక జంతువు, దీన్ని బంధించే ఉంచాలి అంటాడు. దానికి ఎల్సా దీని జంతువు అనకు అంటుంది. అప్పుడు మరి ఏమనాలి దాన్ని అంటాడు. దానికి ఎల్సా దీని పేరు డ్రెన్ అని పెడదాము అంటుంది, ఎందుకంటే ఇప్పుడే ఇది నోడ్ అనే ఫీలింగ్ ని రాసింది, దాన్ని రివర్స్ చేస్తే డ్రెన్ అని వస్తుంది కదా అంటుంది. తర్వాత ఒకరోజు క్లేవ్ వాళ్ళ బ్రదర్ ల్యాబ్ కు వస్తాడు. అప్పుడే అతను డ్రెన్ ని చూస్తాడు. దాంతో ఎల్సా వాళ్ళు దాన్ని ల్యాబ్ లో ఉంచితే అందరికి తెలిసిపోతుందని వాళ్ళున్న ఫార్మర్స్ దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతారు. తర్వాత కంపెనీలో అందరి ముందు ఎల్సా వాళ్ళు ఫస్ట్ తయారు చేసిన యానిమల్స్ గురించి చూపిస్తూ వాళ్ళు తయారు చేయబోయే మెడిసిన్ గురించి చెప్తూ ఉంటారు. అలా చాలా హ్యాపీగా ఉంటారు ఇద్దరు. కానీ ఫస్ట్ ప్రేమగా ఒకటైన ఆ యానిమల్స్ ఈసారి మాత్రం రెండు కలబడి చనిపోతాయి. అందువల్ల చాలా అప్సెట్ అవుతారు వాళ్ళిద్దరు. అలా ఎందుకు గొడవ పడ్డాయో తెలుసుకోవాలని టెస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది ఆ యానిమల్స్ లో ఉన్న ఫీమేల్ అయిన యానిమల్ దానికదే మేల్ గా మారింది అని. దాంతో వాళ్ళ బాస్ చాలా కోపంగా ఉంటుంది, ఎందుకంటే ఎల్సా వాళ్ళు డ్రెన్ మీద పడి అసలు పని చేయడం లేదు అని. అలా నెక్స్ట్ డే డ్రెన్ చాలా పెద్దగా అవుతుంది. కానీ ఎల్సా మాత్రం ఇంకా చిన్నపిల్లలాగా చూస్తూ ఉంటుంది. దాన్ని చాలా ప్రేమగా ఉంటుంది డ్రెన్తో. కానీ ఒకరోజు డ్రెన్ అడవిలోకి పారిపోతుంది. అప్పుడే క్లేవ్ ఎల్సా దాన్ని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తారు. అక్కడ డ్రెన్ ఒక కుందేలును చంపి తింటూ ఉండడం చూస్తారు ఇద్దరు. తర్వాత ఇద్దరు కలిసి డ్రెన్ ఇంటికి తీసుకొని వస్తారు. అప్పుడే ఎల్సా డ్రెన్ కి ఫుడ్ ఇస్తుంది తినడానికి, కానీ డ్రెన్ తినదు. అప్పుడే డ్రెన్ తనతో ఉన్న ఆల్ఫాబెట్స్ ఆధారంతో ఎల్సాకి చెబుతుంది, ఇక్కడ నేను చాలా బోర్గా ఫీల్ అవుతున్నాను, నేను ఇక్కడ ఉండలేను అని. అలా చెప్పి తను పైన ఉన్న మిర్రర్ ని పగలగొట్టి బయటకు పారిపోవాలని చూస్తూ ఉంటుంది. తన వెనకే ఎల్సా క్లేవ్ ఇద్దరు వెళ్తారు. అప్పుడే డ్రెన్ కి తన లోపల నుంచి రెక్కలు బయటకు వస్తాయి. అలా ఎగిరిపోవడానికి చూస్తూ ఉంటుంది. కానీ అప్పుడే క్లేవ్ వచ్చి ఆగు, నేను చాలా ప్రేమగా చూసుకుంటాం నిన్ను, మేము మా దగ్గరే పెట్టుకుంటాం నిన్ను అంటారు. అది వినగానే డ్రెన్ రెక్కలు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు డ్రెన్ మైండ్ అందరినీ అర్థం చేసుకోగలదు, తను మనిషిలాగే బిహేవ్ చేయగలదు. అందుకు క్లేవ్ మాటల్ని అర్థం చేసుకొని వాళ్ళతోనే ఉండిపోతుంది. తర్వాత ఒకరోజు డ్రెన్ కి ఒక పిల్లి దొరుకుతుంది. దాంతో ఆడుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి ఎల్సా వచ్చి ఆ పిల్లిని తను తీసుకొని వెళ్ళిపోతుంది. ఎందుకంటే కుందేలుని చంపినట్టు పిల్లిని కూడా చంపుతుంది డ్రెన్ అని అనుకుంటుంది. అలా మెల్లమెల్లగా క్లేవ్ కూడా డ్రెన్తో మంచిగా ఉండడం స్టార్ట్ చేస్తాడు. అందువల్ల డ్రెన్కి క్లేవ్ నచ్చుతూ ఉంటాడు. అప్పుడే క్లేవ్కి తెలుస్తుంది డ్రెన్ పై ప్రయోగం చేసిన DNA ఎవరిదో కాదు, ఎల్సాది అని. ఆ విషయం తెలుసగానే ఎల్సాని అడుగుతాడు, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు అంటాడు. తర్వాత ఎల్సా పిల్లిని తీసుకువెళ్ళి మళ్ళీ డ్రెన్కి ఇస్తుంది ఆడుకోమని. కానీ ఎల్సా చూస్తూ ఉండగానే డ్రెన్ ఆ పిల్లిని చంపేస్తుంది. చాలా కోపంగా ఉంటుంది ఎల్సాపై. దాంతో ఎల్సా డ్రెన్ చెంపకెట్టి కొడుతుంది. అప్పుడు డ్రెన్ కోపంతో ఎల్సాపై కూర్చొని కోపంగా చూస్తూ ఉంటుంది. అలా ఎల్సా మెడలో ఉన్న కీని తీసుకొని తను ఉన్న డోర్ని ఓపెన్ చేసుకొని బయటకు వస్తుంది. అలా ఫస్ట్ టైం బయటకు వచ్చి నేచర్ని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక తర్వాత నుంచి కంపెనీలో మెడిసిన్స్ పనిలో బిజీగా ఉంటుంది ఎల్సా. అలా ఒకరోజు క్లేవ్ CCTVలో డ్రెన్ని చూస్తూ ఉంటాడు. డ్రెన్ ఎక్కడ కనిపించదు. అప్పుడే డ్రెన్ వాటర్లో ఉండడం చూస్తాడు. మెల్లగా క్లేవ్కి కూడా డ్రెన్ పై ఇష్టం పెరుగుతూ ఉంటుంది. అలా మెల్లగా తన ల్యాప్టాప్ పై చేయి పెడతారు. వెంటనే డ్రెన్ కూడా కెమెరా వైపు చూస్తుంది, ఎందుకంటే తనకు తెలుస్తుంది తనని క్లేవ్ చూస్తున్నాడు అని. తర్వాత క్లేవ్ ఒక్కడే డ్రెన్ ఉంటున్న ప్లేస్కి వెళ్తాడు. అక్కడికి క్లేవ్ ఒక్కడే రావడం చూస్తుంది డ్రెన్. క్లేవ్ అంతా వెతుకుతూ ఉంటాడు ఎక్కడ ఉంది డ్రెన్ అని. అప్పుడే వెనక నుంచి డ్రెన్ వస్తుంది. డ్రెన్ని అలా చూసి ఏంటి ఇలా ఉన్నావు అంటాడు క్లేవ్. అప్పుడు డ్రెన్ క్లేవ్ పై ఉన్న ఇష్టాన్ని చెబుతుంది. దానికి క్లేవ్ తప్పు, ఇలా చేయకూడదు అంటాడు. కానీ క్లేవ్ కూడా డ్రెన్ పై ఇష్టం ఉండడంతో తను కంట్రోల్ చేసుకోలేకపోతాడు. అలా వాళ్ళిద్దరూ ఒకటవుతారు. అప్పుడే అక్కడికి ఎల్సా వస్తుంది. అలా వాళ్ళిద్దరిని అక్కడ చూసి భగవంతుడా అనుకుంటూ పరిగెట్టుకుంటూ బయటికి వచ్చేస్తుంది.
తర్వాత ఎల్సా డ్రెన్ని బంధించి తన తోకకి షార్ప్గా ఉన్న భాగాన్ని కట్ చేస్తుంది. ఎందుకంటే అది పాయిజన్ కూడా ఉంటుంది, దాంతో కిల్లింగ్ కూడా చేయొచ్చు అని. అందువల్ల ఎవరినైనా చంపేస్తుంది అని భయపడి దాన్ని కట్ చేస్తుంది. చాలా బాధపడుతుంది ఎల్సా. అలా ఎల్సా క్లేవ్ ఇద్దరు చేసిన తప్పుకి బాధపడతారు. అసలు దీన్ని తయారు చేయకుండా ఉండాల్సింది కదా అని. అప్పుడే ఎల్సా, నేను కంపెనీకి కావాల్సిన మెడిసిన్స్ అన్ని తయారు చేశాను, దానికి కావాల్సింది డ్రెన్ లోపల చాలా ఉంది, దానికి మనం డ్రెన్ని చంపేద్దాం అంటుంది. అలా ఇద్దరు కలిసి డ్రెన్ ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఆల్రెడీ చనిపోయే స్థితిలో ఉంటుంది డ్రెన్. అప్పుడే వాళ్ళు అనుకుంటారు దీని జీవితకాలం చాలా తక్కువ, అందుకే చనిపోయేలా ఉంది అని. అలా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే డ్రెన్ చనిపోతుంది. అలా డ్రెన్ చనిపోయిన తర్వాత దాన్ని తీసుకువెళ్ళి పూడుస్తారు. అప్పుడే అక్కడికి క్లేవ్ బ్రదరు ఇంకో అతను వస్తారు. అతని క్లేవ్ వాళ్ళతో, మీరు ఒక క్రియేచర్ని తయారు చేశారు కదా, దానిలో మనిషి DNA కూడా ఉంచారు కదా, చూడడానికి అది మనిషిలాగా ఉందంట కదా, దాన్ని ఒకసారి మీకు చూపించండి అంటారు. దానికి క్లేవ్, అది చనిపోయింది, మేము పూర్తి చేసాం అంటారు. అప్పుడే పెద్దగా అరుపులు వినిపిస్తాయి వాళ్ళకి. అది చూసి డ్రెన్ని పూడ్చిన దగ్గరికి వెళ్తారు అందరూ. ప్లేస్కు పరిగెట్టుకుంటూ వెళ్ళి చూస్తే డ్రెన్ పూడ్చిన దగ్గర తను ఉండదు. తను అక్కడ నుంచి పక్కన ఉన్న ఇంటిపై కూర్చొని ఉంటుంది. మళ్ళీ తన ప్రాణాలతో బతికి ఉంటుంది. ఈసారి తను చాలా పవర్ఫుల్గా మారి ఉంటుంది, చాలా భయంకరంగా కూడా ఉంటుంది. వెంటనే డ్రెన్ క్లేవ్ బ్రదర్ని, తన వెంట వచ్చిన అతన్ని ఇద్దరిని చంపేస్తుంది. అలా వాళ్ళని కాపాడడానికి క్లేవ్ వెళ్ళి కింద పడిపోతాడు. తర్వాత డ్రెన్ ఎల్సా దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ఫీమేల్గా ఉన్న డ్రెన్ మేల్గా మారి ఉంటుంది. అందుకే అది ఎల్సా దగ్గరికి వెళ్ళి తనతో బలవంతంగా ఇంటిమేట్ అవుతుంది. అప్పుడే వెనక నుంచి క్లేవ్ వచ్చి డ్రెన్ని పొడుస్తాడు. మళ్ళీ డ్రెన్ వచ్చి క్లేవ్ని చంపబోతుంటే ఈసారి ఎల్సా వచ్చి ఒక రాయితో డ్రెన్ పై కొడుతుంది. దాన్ని చంపబోతుంది, కానీ వాళ్ళ చేతులతో తయారు చేసిన దాన్ని చంపాలంటే బాధగా ఉంటుంది. అప్పుడే డ్రెన్ తన తోకతో పక్కన ఉన్న క్లేవ్ని చంపేస్తుంది. అప్పుడు ఎల్సా కూడా డ్రెన్ని చంపేస్తుంది. చాలా బాధపడుతుంది. అలా డ్రెన్ క్లేవ్ చనిపోతారు. తర్వాత కొన్ని రోజులకి ఎల్సా కనిపిస్తుంది మనకి. తనతో పాటు వాళ్ళ బాస్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎల్సా తల్లి కాబోతుంది, అది కూడా మేల్గా మారిన డ్రెన్ వల్ల. వాళ్ళ బాస్ ఎల్సాతో, ఇంతకుముందు మీరు ఇచ్చిన మెడిసిన్స్ చాలా బాగా వర్క్ అయ్యాయి, కంపెనీకి చాలా మంచి పేరు వచ్చింది, అందుకే మళ్ళీ ప్రయోగాలు స్టార్ట్ చేయాలి, నీకు పుట్టబోయే బిడ్డ వల్ల చాలా లాభాలు ఉంటాయి అంటుంది. ఈ కంపెనీ కోసం నువ్వు మీ హస్బెండ్ చాలా వర్క్ చేశారు అని ఎల్సాకి చాలా డబ్బులు ఇస్తుంది కంపెనీ. అది కాక ఎల్సా ఒక సైంటిస్ట్ కాబట్టి తన పుట్టబోయే బిడ్డపై ప్రయోగం చేయాలి అనుకుంటుంది. అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు మూవీ ఎండ్ అవుతుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.